మొదలు పెడదామా? నైస్ రెడీ. 90 crores -1. గాడ్ ఈస్ గ్రేట్. రియాలిటీగా చూపించాడు. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. లేదు, నాది కూడా చాలా పెద్దది. కులం గురించి చెప్పిండు, చిన్నది పెద్దది. నువ్వు వేరే విధంగా అర్థం చేసుకోకు. దాని గురించి చెప్పలేదు. అవునా? అవును, కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను రా. నీ బూతు వచ్చిన వర్తమాన కాలమా, వర్షాకాలమా, చలికాలమా అని చూస్తలేం. మనకు కామం వచ్చిందా, కామం చేసుకున్నాం. నేను ఎంత అదవో చూపెట్టింది, మీరు చూస్తే మీరు కూడా ఎంత అదవో అనేది చూపిస్తారు అనమాట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? బాగుందా? ఇప్పుడు బాగుంది బాగాలేదు కాదు. డబ్బులకి ఎంజాయ్ చేశారా? అవ్వకపోతే బాగుండు అనిపించింది సినిమా. ఏమీ అర్థం కాలేదు, అందుకే అంతేనా? ఫ్లాపా? డిసప్పాయింట్ ఎందుకయ్యో? ఎందుకంటే ఏముందన్న స్టోరీ, ఏముంది చెప్పండి దీంట్లో? పాపం ఫీల్ అయినట్టున్నారు. ఫోకస్ కాదు, బ్రెయిన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టరండి చాలు. ఎందుకు బ్రో? అదంతే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి నీ పిల్ల పాతలకి బాగుందన్న. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మంచిగానే ఉంది అని కొడుతురా నా పోలీసు వాళ్ళు కొడుతురు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఇప్పుడే నేను చూసేస్తాను. జస్ట్ వచ్చిండే సైంటిస్ట్ మొత్తం ఫైట్లు అంటావా, ఇంకా సాంగ్స్ అంటావా, అన్ని ఫైట్స్ ఎట్లా అనిపించినాయి బ్రో? కోత బ్రో అది. ఇప్పుడు నువ్వు ఏమన్నా? కోత బ్రో అది. ఫైట్స్ అనకూడదు, కోత అనాలి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అన్న సినిమా బ్లాక్ బస్టర్ చేస్తాం, కానీ ఎందుకు చేస్తామో తెలియదు. సూపర్ హిట్ చేస్తాం, ఎందుకు చేస్తామో తెలియదు. హలో ఇండస్ట్రీ హిట్ చేసా, ఎందుకు చేస్తామో తెలియదు. ఇవే ఎందుకు చూస్తున్నామో తెలియదు, ఎందుకు హిట్ చేస్తామో తెలియదు అన్న. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది, నేను అర్థం కాకుండా ఉంటది. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. అన్న ఉపేంద్ర అన్న, నీ కాలే కదా అన్న, వేరే పాటు నీ దండం పెడతా అన్న, దానికే పెడతా అన్న నేను. స్టోరీ లేదా, అందుకే బాగుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఉపేంద్ర అన్న, ఐ లవ్ యూ. భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ప్రభాస్ అన్న తర్వాత నేను ప్రేమించే హీరో గోపిచంద్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. దాని తర్వాత ప్రేమించారు ఉపేంద్ర అన్న. స్టోరీ చెప్పాలంటే నాకు టైం సరిపోదు. నాకు ఉపేంద్ర అంటే ఐ లవ్ యూ ఉపేంద్ర అన్న. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నాది చాలా పెద్దది, వామో వాడికంటే నీది చిన్నది. కొందరికి అర్థమైంది, అంటే ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది, ఎర్రిగా అర్థం కాదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఒకటే చెప్తున్నాను, 15,000 అయినా పర్లేదు, ఒక్క టికెట్ అయినా కొనుక్కొని ఈ సినిమా మాత్రం చూడాలన్నా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి